పడుకుంటాను. పడుకో. శివగామి, నేనిది చెప్తున్నానని తప్పుగా అనుకోకు. మళ్ళీ ఏమైనా అనుమానాలు మొదలయ్యాయా మాస్టరు? అది కాదు, నాకు వచ్చిన అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవాలని అనిపిస్తూ ఉంది. నాకేం చేయాలో తెలియడం లేదు. నువ్వు మాత్రం తప్పుగా అనుకోవద్దు. అడగండి మాస్టారు. నేను గమనించింది ఏంటంటే, నువ్వు ఇంటికొచ్చిన తర్వాత పాత్రలు కడిగే సోప్ స్మెల్, అలాగే ఫినాయిల్ వాసన, నీ చేతి వేళ్ళని చూస్తే కూరగాయలు కోసేటప్పుడు చిన్న చిన్నగా పడిన కత్తి ఘాట్లు, మొన్న చూస్తే చేతులు కాలడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అదే ఎందుకు అని అడుగుతున్నాను. సరే, నీ ప్రశ్నలన్నిటికీ నేను ఆన్సర్ చెప్తాను. దానికన్నా ముందు నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. దానికి నువ్వు ఆన్సర్ చెప్తావా? అడుగు, దాందేముంది. నువ్వు మార్కెట్లో లెక్కలు రాయడానికి వెళ్తున్నావు కదా, మరి నీ దగ్గర్నుంచి కూరగాయల వాసన ఎందుకొస్తుంది? నీ చేతులకి కాళ్ళకి సిమెంట్ మరకలు కనిపిస్తాయి. నీ జుట్టులో ఇసుక రేణువులు కనిపిస్తాయి. అది కాదు శివగామి, అది ఏంటంటే... ఒక్క నిమిషం. ఇదంతా ఎందుకు జరుగుతుందో కూడా నాకు తెలుసు. నువ్వు పనిచేసేది కూరగాయల మార్కెట్లో అకౌంటెంట్గా కాదు. నువ్వు చేసేది కూరగాయలు అమ్మే పని. సైకిల్ మీద పెట్టుకుని కూరగాయలు అంటూ వీధిన తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నావు. ఆ తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో తాపి పనికెళ్తున్నావు. ఇవన్నీ అబద్ధం అని మాత్రం చెప్పకు అర్జున్. ఎందుకంటే ఈ పనులన్నీ నువ్వు చేయడం నేను నా కళ్ళారా చూశాను. సరే, ఒప్పుకుంటాను. ఒక మగవాడిగా ఇంటిని పోషించడానికి కాయ కష్టం ఏదైనా చేయాల్సిందే కదా. ఇందులో తప్పేముంది? ఎక్కడికి వెళ్ళినా జాబ్ దొరకనప్పుడు నేను ఎంచుకున్న మార్గం అది. నా కుటుంబం కోసం ఈ పని చెయ్యాలి, తప్పదు. అది సరే, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పావు కదా, కానీ నువ్వు వెళ్ళేది ఆఫీస్కి కాదు కదా. నువ్వు జాయిన్ అయింది ఒక ఇంట్లో పని మనిషిగా కదా. లేదని మాత్రం చెప్పకు. ఈరోజు నేను ఆ ఇంటికి వచ్చాను. నేనది నా కళ్ళారా చూశాను. మీరిద్దరూ భలే ఉన్నారే. ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకున్నారా? నువ్వు పడుకోలేదా? పడుకున్నాను, కానీ నిద్ర పట్టలేదు.